దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఎక్కడ చూసినా భక్తులు దండిగున్నారా. శ్రావణ మాసం కదా, ఇండ్లన్నీ అగరత్తుల సువాసనలే, దేవుని పాటలే. ఇయాల నాగుల పంచమి కూడా. అవునా? అయితే నాగన్న పాటలు సినిమాలు కూడా వేస్తారు ఇయాల. పండుగ సంబరం మన తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం మొత్తంలో ఉన్నది. ఏంటన్నా నాగన్న దర్శనం దొరికిందా మరి భక్తులకు? ఏమో చూద్దాంపా, ఎవరికి ఎట్లా దర్శనం జరిగిందనేది. పంచమి నాడు పుట్టలున్న పాములకు పాలు పడదామని పోటీలు పడ్డారు భక్తులంతా. ఒక దిక్కు శ్రావణ మాసం మొక్కులు, ఇంకో దిక్కు నాగుల పంచమి పండుగ. ఇక గుళ్ళన్నీ భక్తజనంతో నిండిపోయినాయి. ఎవరి చేతుల చూసినా కొబ్బరికాయలు, నాగన్నకు భక్తితోటి తెచ్చిన పాలే కనిపిస్తున్నాయి. ఏడ పుట్ట కనబడితే ఆడికి పోయి నాగులో నాగన్న జర పుట్టలకెళ్ళి బయటికొచ్చి ఏలుకో నాగన్న అని పాటలు వాడి ధూప దీప నైవేద్యాలు పెట్టి మొక్కులు పెట్టిరు భక్తులు. ఇయ్యాల నాగన్నకు మొక్కులు పెడితే కోరిన కోరికలు, మొక్కిన మొక్కులు నెరవేరుతాయని నమ్మకమట. పుట్టల పాలు పోసి ఉండ్రాళ్ళు, వడపప్పు, జొన్న పేడాలను నాగదేవతకు ప్రసాదం పెట్టి ఆ పుట్టమ్మను కండ్లకు చెవులకు రాసుకున్నారు. ఇట్లా వేస్తే ఏసొంటి రోగాలు నొప్పులు రావని భక్తుల నమ్మకం అన్నట్టు. పిల్ల జెల్ల చేను చెలక సల్లగా చూడమ్మని మొక్కులు పెట్టారు భక్తులు. అట్లనేగా అంటు రోగాలను, అడ్డమైన మలేరియా, టైఫాయిడ్ బీమాలను కాటేయమని వేడుకున్నారు. ముచ్చట్లు బాగానే ఉన్నాయి. మన జనానికి భక్తి పెరిగింది కదా, ఆ మాత్రం ఉండేగా. తిరుమల ఎంకన్న ముచ్చట్లు విన్నావా నువ్వు? భక్తులు మళ్ళా పట్టుజాలకుంటూ వచ్చిండ్రా, లేకపోతే శ్రీవారి హుండీ కానుకలు నిండిపోయినాయా? చూడు నువ్వే. ఏడుకొండల ఎంకన్న మహిమలు ఎన్ని చెప్పినా తక్కువనే. నమ్మినోళ్లకు, తలసినోళ్లకు తల మీద గొడుగై ఉంటాడు. శ్రీవారి సల్లని సూపులతోని సుదర్శన్ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగిందట. అందుకే స్వామివారికి బంగారు శంకు చక్రాలను తెచ్చిండ్రు. రెండు కలిసి 2.5 కేజీల బరువు ఉంటాయట. అడిగినోళ్లకు అడిగినట్టు, కోరుకున్నోళ్లకు కోరినట్టు చేస్తున్నాడు కాబట్టే భక్తులు మైమగల్ల ఎంకన్న గుట్ట మీదకి గింత దండిగొస్తున్నారు. అవురా, బగ్గ చదివినాక కాకరకాయను కీకరకాయ అన్నారట. ఆగో, గట్లెందుకంటారు? నామకరణం కొత్తగా చేసి ఫంక్షన్ పెడతారా ఎట్లా? నువ్వు కూడా బాగానే చదివినట్లున్నావు కదా. అబ్బో, పంచా కాదు ప్యాంటులే గాని ఇంకో పంతులను చూడు ఏం పంచాయతీ మోపి చేసిండో కడప దిక్కు. దినాం పోరలు హోంవర్క్ చేసుకొని రావాలి, లేకుంటే వాయిస్తారు పంతుళ్ళు. మరి గీనేమో దినాం కడుపు నిండా దాగొస్తున్నాడట కడప జిల్లా కమలాపురంలా. ఏదో అంటున్నాడు కదా, ఇందాం ఆగుండ్రి. పర్సనల్ ఇంటి దగ్గర మీకు
ఏంది సారోగిది ఏంది అట్లా అంటున్నారంటే మళ్ళేదో చెప్తాండు. పిల్లలు బయటికి రాదు, వచ్చిన పిల్లలు బయటికి సార్ నాకు తెలుసు సార్ నన్ను మీరు ఏం చేస్తే అంటే సరే ఊరోళ్ళంతా ఒకటే మాట, దినాం బిర్రుగా దాగొస్తాడు, పిల్లలతోని షికాక్ చేస్తాడు అని చూస్తుంటే తెలుస్తున్నది కదా సార్ వారి సక్కదనం. మరి పెద్ద ఆఫీసర్లు వాళ్ళ పంతుల్ని వెనకేసుకొని వస్తారో బెత్తం పట్టుకుంటారో చూడాలే. సేంద్ర లేకపోతే నా ఈ తాప నువ్వే నాకు ఎదురొచ్చి పటాకులు కాల్చుకుంటా గ్రాండ్ వెల్కమ్ చెప్పేదానివి. ఏం మిస్ అయింది, నేనెందుకు వెల్కమ్ చెప్పేదాన్ని? అప్పటికంటనే ఉన్నా అక్క ఈ తాప నేను ఆడత చదరంగం అని చెప్పినా ఎందుకు చెల్లె నువ్వు ఆగు అని అన్నది. ఎవరు? ఇంకెవరు? హంపి అక్క. అట్లనా? అక్కనే ముప్పు తిప్పలు పెట్టింది ఆ చెల్లె. ఇక నువ్వు పోతే మొదట్లనే ఇంటికి వచ్చేదానివి. ఈ చెయ్యి చదరంగంలో ఆరితేరిన చెయ్యిరా. ప్రత్యర్థులు ఎవరైనా నా బటులతోటే బతుకుదెరువు లేకుండా ఏత్తాళ్లకు. ఆహా అట్లనా? చిన్నప్పుడు చెస్ ఆడదామంటే మా బల్ల ఎవరు ఆడకపోయేది. నువ్వు తొండి పెట్టి ఆడతాను వాళ్ళకు కూడా తెలుసు కదా ఎందుకు ఆడతాను నీతోని. కానీ నేను గనక ఈ తాప ఆటకు పోతున్నా ఫీడే కప్పు మనకే పట్టుకొచ్చేదాన్ని. నీకంత సీన్ లేదు, నువ్వు పోతే ఫిడే కప్పు కాదు ఫిడేలు వచ్చేది కావచ్చు. గీ అన్నే వాళ్ళ కొత్త చదరంగం తయారు చేసిండట, చూద్దాంపా. ప్రపంచ చదరంగానికి రాణిగా దివ్య అయింది. అసలు ఈ బుజ్జి మొదట్లోనే ఎగిరిపోతుంది. ఏమంత పెద్ద ఫేవరెట్ ప్లేయర్ కాదు. అసలు కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ కప్పు కొట్టిన 3 ఏళ్లకు పుట్టిన పిల్ల. గీమెక్కడ గెలుతుంది గంత పెద్ద హంపి మీద అని అందరు అనుకున్నారు. కానీ అందరి అంచనాలను కింద మీద చేసుకుంటా చదరంగంలో మహారాణి అయింది. అయితే ఫిడే చెస్ ఛాంపియన్ గా మహారాష్ట్ర బుజ్జి గెలిచిందని చీరాల కాడుండే స్వర్ణకారుడు నక్క వెంకటేష్ అన్న 2 రూపాయల బిల్ల సైజులుండే చెస్ బోర్డు తయారు చేసిండు. 3 గ్రాముల బంగారం వెండితోటి 3.3 సెంటీమీటర్ల చెస్ బోర్డు తయారు చేసిండు. బుజ్జి చెస్ బోర్డు భలే చిత్రంగా ఉన్నది కదా. బియ్యం గింజ సైజుల రాజు రాణి అట్లనే ఆవగింజ సైజుల భటులు గుర్రాలు ఏనుగులను తయారు చేసి ఆట మీద ఉన్న అభిమానాన్ని చూపెట్టిండు. బుల్లి చెస్ బోర్డు బుజ్జి బుజ్జి భటులు భలే గమ్మతిగున్నాయి వెంకటేష్ అన్న. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.